హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ నెట్వర్క్స్. మేజర్గా నాకు కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఏజ్ 30+ ఉన్న వాళ్ళు, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు, ఎంఎన్సీలో నైట్ షిఫ్ట్ ఉంటుంది కదా, వాళ్ళకు కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా స్విచ్ కావడానికి ట్రై చేస్తారు బ్యాంకింగ్లోకి. వాళ్ళ కోసం వీడియో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేజర్గా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయిన వాళ్ళు మినిమం 30 years 32 వరకు కూడా ఉంటారు. సో నేను నా బ్యాంకింగ్ ఫీల్డ్లో కూడా యాజ్ ఏ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయిన వాళ్ళు 30+ లైక్ 31, 32, 33 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఎందుకంటే ఫస్ట్ చిన్న బ్యాంక్స్ లైక్ ఎన్బిఎఫ్సి కానీ, లేకపోతే చిన్న రోల్స్ యాజ్ ఏ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కానీ ఒక 1 to 6 months లేకపోతే 1 year వరకు అన్నా మీరు దాంట్లో చేసిన తర్వాత దానంటే స్విచ్ చేయాలి. మీరు మీ ప్రొఫైల్ మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా దానికి సంబంధించిన నౌకరీలో మీరు అప్లోడ్ చేస్తే మాత్రం వాళ్ళు ఎప్పుడు మీకు కాల్స్ అనేది ఏది రాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంఎన్సీలో చేసి బ్యాంకింగ్లో అప్లై చేసిల్లనుకో మీకు కాల్స్ అసలే రావు. మీరు బ్యాంకింగ్లో చేసి ఎంఎన్సీలో అప్లోడ్ చేస్తే మీకు కాల్స్ వస్తాయా? రావు. ఎందుకంటే ఇది డిఫరెంట్ పార్ట్, అది డిఫరెంట్ పార్ట్. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా మీకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ రిఫరెన్స్ కానీ, లేకపోతే చాలామంది బ్యాంకింగ్లో ఉంటారు ఇప్పుడు, వాళ్ళను మీరు రిఫరెన్స్ అయితే తీసుకోండి యాజ్ ఏ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా. కానీ శాలరీ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. మీరు ఎంఎన్సీలో చేసేటప్పుడు మినిమం శాలరీ ఒక 15, 25, 30, 40 ఉండొచ్చు. కానీ బ్యాంకింగ్లోకి వస్తే మాత్రం శాలరీ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఫస్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ తీసుకొని లైక్ ఆర్ఎం కానీ, పీబీ కానీ, పీబీ సేల్స్, టెల్లర్, క్యాషియర్ ఇలాంటి జాబ్స్ అయితే ఉంటాయి. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు జాయిన్ అయితే కాండి. సో మన ఛానల్ని లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన ఇన్స్టా కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.